సభాధ్యక్షులు కామ్రేడ్ కాశీనాథ్ గారు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యదర్శి కృష్ణ, అలాగే మిగతా పట్టణ పార్టీ నాయకులు, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. సిపిఎం కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న 4 ప్రధానమైన సమస్యల మీద ఒక నెల రోజుల పాటు ప్రజలకి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం లేదా ఆ రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వాటి గురించి చెప్పాలని, సిపిఎం వైఖరిని ప్రజలకు వెల్లడించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈ నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ 4 ప్రధానమైన సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ప్రస్తుతం ఈ 4 అంశాలని ముందుకు తీసుకురావాలని చెప్పేసి పార్టీ అనుకుంది. మొదటిది, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దేశంలో సాధ్యమైన త్వరలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అంటే ఇప్పుడు దేశంలో రకరకాల సందర్భాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు, మిగతా ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకోసారి జరుగుతున్నాయి, అలాగే బై ఎలక్షన్లు మళ్ళీ ఇంకోసారి జరుగుతున్నాయి. మధ్యలో ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, మధ్యలో ప్రభుత్వం రద్దు చేసుకుంటే ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి ఎన్నికల మీద ఎన్నికలు అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి పద్ధతి తీసేసి దేశవ్యాప్తంగా ఒకే రోజు 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు జరిపే పద్ధతి ప్రవేశపెట్టాలి అని చెప్పేసి బీజేపీ వారు ప్రకటించారు. ఇది ఈ ఎన్నికలంటే విసిగిపోయిన వాళ్ళకి కొంత చాలా బాగుందని చెప్పేసి అనిపించి దీనివైపు ఆకర్షించే ఒక వాతావరణం కూడా అక్కడక్కడ, ముఖ్యంగా మధ్యతరగతిలో, ముఖ్యంగా ఓట్లకి వెళ్ళని వాళ్ళకి ఇది ఎక్కువ. ఈ విసిగిపోయి ఓట్లకి వెళ్ళరు వాళ్ళు. వెళ్ళని వాళ్ళకి అసలు ఎన్నికలు రద్దు అయిపోతే బాగుంటుంది కదా, వాళ్ళకి ఎన్నికలు అవసరమే ఉంది. వెళ్ళే వాళ్ళకి ఎన్నికలు కావాలనుకుంటారు తప్ప వెళ్ళని వాళ్ళకి. అందుకని మధ్యతరగతికి ఇది బాగా ఉంటుంది. కాబట్టి ఇటువంటిది నిజం ఏమిటి దీని వెనక అని చెప్పేసి మనం ప్రజలకు చెప్పాలనుకున్నాం. వీటికి ఒక 3 కారణాలు వాళ్ళు చెప్తున్నారు. ఒకటి, ఎన్నిక మీద ఎన్నిక రావడం వలన సమయం వృధా అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రావడం మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆ కాలంలో చేయకుండా ఆగిపోతున్నాయి. అందుకని ఇవి అడ్డమైపోతున్నాయి. అలాగే కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం మూలంగా వీళ్ళిద్దరికి పడకపోవడం మూలంగా అభివృద్ధి కుంటుపడిపోతుంది. అందువల్ల ఈ ఎన్నికలు ఒకేసారి జరిగితే అన్ని ఎన్నికలు ఎక్కువగా ఒకే ప్రభుత్వాలు గెలిచే అవకాశం ఉంటుంది, ఖర్చు తగ్గుద్ది, అభివృద్ధి ఆటంకం తగ్గుద్ది అని చెప్పేది. ఇవన్నీ వాస్తవాలు కాదు. ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి. పోయినసారి మన పార్లమెంట్ ఎన్నికలు 7 దఫాలు జరిగినాయి, 7 దశల్లో జరిగినాయి. ఎందుకు జరిగినాయి? సెక్యూరిటీ ఫోర్సెస్ కావాలి. ఒకేసారి జరిగితే 100 మంది సెక్యూరిటీ ఫోర్సెస్ అయితే అది 5 దఫాలు జరిగితే దఫాకి 2 సరిపోతారు, దఫాకి 20 మంది సరిపోతారు. ఆ 20 మందితో 5 సార్లు జరిపేసేయచ్చు. ఒకేసారి ఎన్నిక జరిపారంటే 100 మంది ఒకేసారి మనుషులు కావాలి. అందుకని తగ్గేది కాదు, ఎక్కువ మంది సిబ్బంది కావాల్సి వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుద్ది. రెండోది, ఎక్కువ మిషన్లు కావాల్సి వస్తాయి, ఖర్చు ఎక్కువ అవుద్ది. ఇప్పుడు దఫాలు దశలకే వాటిని మెయింటైన్ చేయలేక రకరకాల అక్రమాలు జరిగినాయి, ఈ జరిగినాయి అని చెప్పేసి వస్తున్నావు. రేపు అక్రమాలు ఇంకా పెరిగిపోతాయి. వాళ్ళు చెప్పే లాజిస్టిక్స్ పనిచేయవు, ఖర్చు పనిచేయదు, ఏది పనిచేయదు, ఇంకా అక్రమాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఏం రుజువు చేయలేకపోయారు. ఇప్పుడు ఈ మిషన్లకి స్పేర్ మిషన్లు కావాలి. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఈ మిషన్ల కన్నా స్పేర్ మిషన్లు ఎన్ని పెట్టుకోవాల్సి వస్తుందో మనకు తెలుసు. ఇవన్నీ లెక్కలు వేసి ఈ రకమైన వాదనలన్నీ పోసుకోవాలి వాదనలు అని చెప్పేసి అందరూ తేల్చేశారు. ఇది మొదటి విషయం. రెండోది, మనకు కూడా తెలుసు, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవాలి, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలి, వాగ్దానం చేయకూడదని పేపర్లో వస్తుంటే ఆ రకంగా ప్రజలకు మేలు జరగదేమని చెప్పేసి. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏమి
పవిత్రమైంది ఏం కాదు. అన్ని పార్టీలు కూర్చొని ఏది చేయొచ్చు ఏది చేయకూడదు నిర్ణయించుకొని ఏ ప్రాజెక్ట్ ఆగకుండా ఏ పని ఆగకుండా నిర్ణయాలు తీసుకోవచ్చు. దానికి ఏం అడ్డమే లేదు. వాస్తవంగా ఇప్పుడు ఏమి వాగ్దానాలు ఆగిపోతున్నాయి, వాగ్దానాల మీద వాగ్దానాలు వచ్చేస్తున్నాయి. అమలు జరపలేని వాగ్దానాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్లో మీరు చూస్తున్నారు. లేదు మన ఎలక్షన్స్లో వైఎస్ఆర్పి వాగ్దానాలు, తెలుగుదేశం వాగ్దానాలు ఇవన్నీ చూశారు. ఇప్పుడు పక్కన తెలంగాణలో ఆ వాగ్దానాలు ఏమైపోతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ సూపర్ 6కి గతి లేదు. ఇవాళ ఏదో పేపర్లో వచ్చింది సూపర్ 6 రాబోతుందనేదో వచ్చింది. కాబట్టి ఇవేమి ఆపగలిగినవి ఏం కాదు. నిజంగా ఆపదలుచుకుంటే దానికి పద్ధతుల్లోనే ఆ పద్ధతుల ప్రకారం ఆపచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అట్టాగే ఉండాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇవన్నీ ప్రధానమైన కారణాలు కాకపోతే ఏమిటి ఇటువంటి దాన్ని ముందుకు తీసుకురావడానికి ఏమిటి కారణం అని అంటే మీకు అందరికీ తెలుసు. బీజేపీకి ఒకటి ఇష్టం, అన్నీ ఒకటే ఉండాలి. ఒక దేశం ఒక ఎలక్షన్, ఒక దేశం ఒక పన్ను, ఒక దేశం ఒక భాష, ఒక దేశం ఒక మతం, ఒక దేశం ఒక రిజిస్ట్రేషను, ఒక దేశం ఒక పోలీస్ యూనిఫాము. ఇప్పుడు ఒక దేశం మీకు ఒక ఐడి కార్డు, మీకు ఐడి కార్డులు ఉన్నాయి కదా. ఒక దేశం ఒక రేషన్ కార్డు. ఇంకేమొస్తాయో రాబోయే కాలంలో. ఒక దేశం ఇప్పుడు ఒక పెళ్ళి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటున్నాం కదా. ఒక దేశం ఒక పెళ్ళి. వాడు చెప్తున్నారు ఒక దేశం ఒక భోజనం, వెజిటేరియన్ భోజనం. కాబట్టి ఒక దేశం అంటే ఈ దేశంలో వైవిధ్యం ఉండకూడదు, ఈ దేశంలో వ్యత్యాసం ఉండకూడదు, ఈ దేశంలో వివిధ అభిరుచులు ఉండకూడదు. అంతా ఒక మోస్తరులోకి రావాలి, ఒక స్ట్రైట్ జాకెట్ చేయాలి. తేడాలుంటే వాటినన్నింటినీ వదిలించేయాలి. తేడాలు వదులుకోకపోతే తేడాలు ఉన్న వాళ్ళని వదిలించుకోవాలి. ఈ పద్ధతిలో ఈరోజు ఏదైతే బీజేపీ అనుకుంటుందో దానికి అనుగుణంగా ఇది ఒక దేశం ఒక ఎన్నిక కూడా తోడ్పడుతుంది. ఇది నిరంకుశత్వం తప్ప. ప్రతి మనిషికే వ్యక్తిత్వం ఉంటుంది, తేడా ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి సమూహానికి ఉంటుంది, ప్రతి మతానికి ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఉంటాయి, ప్రతి భాష వాళ్ళకి ఉంటాయి. ఈ వైవిధ్యాలు ఏమీ ఉండకూడదు. ఈ వైవిధ్యాలన్నీ ఉంచుకోదలుచుకుంటే గప్చుప్గా ఉండు, ప్రధానమైన స్రవంతిలో ఉండు. లేదా వాటన్నింటిని వదులుకొని అసలు ప్రధానమైన స్రవంతిలోకి చేరిపో. నీకు మతం ఉందా, హిందూ మతాన్ని గౌరవించు, అప్పుడు వేరే మతాన్ని అనుసరించు. మతాన్ని గౌరవించకపోతే ఈ దేశం నుంచి పోవు, ఇంకో దేశానికి పోవు. లేదు భాష ఉంది, హిందీ భాషను గౌరవించు, లేదా సంస్కృత భాషను గౌరవించు, అప్పుడు నీ భాష కూడా ఉంచుకో. లేదు ఉంచుకోనంటే కుదరదు. ఈ వాతావరణంలో ఈరోజు ఉంటుంది. అందులో భాగంగా ఒక ఎన్నిక వచ్చింది. ఇది అసలైన విషయం. రెండో విషయం ఏంటంటే మన దేశం 135 కోట్లు 140 కోట్లు అయింది. ఇది ఒకే మార్కెట్ అయితే ఎంత బాగుంటుంది. ఇది ఒకే మార్కెట్ అంటే ఒక కంపెనీ వాడు ఒక వస్తువు తయారు చేస్తాడు. ఆ వస్తువు ఈ దేశంలో ఏ మూలకు పోయినా ఒకే ధర, ఏ మూలకు పోయినా ఒకే పన్ను అయిందనుకోండి. అప్పుడు ఆ వ్యాపారం చేసుకోవడానికి అంటే నా సరుకు నా రాష్ట్రంలోనే అమ్ముడుపోతే 10 కోట్ల మందిలో ఉంటుంది. నా సరుకు ఈ దేశం మొత్తం మీద సులభంగా అమ్ముడుపోతే 140 కోట్ల మందికి అమ్ముడుపోద్ది. అందుకని ఈ దేశం అంతా ఒకటే వ్యవహారం ఉంటే, ఒకే పన్ను, అన్నీ ఒకే వ్యవహారం ఉంటే ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు తమ సరుకుల్ని దేశవ్యాప్తంగా అమ్ముకోవడానికి, నిరాఘటంగా అమ్ముకోవడానికి బాగుంటుంది. అది అసలు విషయం. రెండవది, ఇప్పుడు అదానీ గారు ఉన్నారు, మన గంగవరం పోర్టు కొన్నాడు, కృష్ణపట్నం పోర్టు కొన్నాడు. మనమేమో నోరు కూడా మెదపటంలా. ఎన్టీ రామారావు గారు ఉండేటప్పుడు ఏమన్నాడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం అన్నాడు. ఎవడో గుజరాత్ వాడు వచ్చి ఇక్కడ కొనుక్కొని పోవాలా, అక్రమంగా కొనుక్కొని పోవాలా, ఎందుకు ఒప్పుకోవాలని చెప్పేసి అనేవాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎవరు, రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఎవరున్నాడో, 11% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 11% ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లా వాటా ఉంది. కారు చౌకగా వాడికి అప్పగించేసాడు, అమ్మేశాడు. అమ్మేసిన తర్వాతనే అదాని కొనుక్కోగలిగాడు. అయితే రాజశేఖర రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు అయినా చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అదానీ గారికి అంత. కాబట్టి అదానీలు, అంబానీలు ఇటువంటి ఛాంపియన్స్, ఒలింపిక్ ఛాంపియన్స్ లాగా దేశంలో 10 మంది ఛాంపియన్స్ని తయారు చేయాలనేది. వాళ్ళందరూ ఈ దేశంలో ఏ మూలకైనా ఎక్కడికైనా పోయి దేన్నైనా కొనుక్కొని
వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టి అభివృద్ధి చేస్తే మనకేం అభ్యంతరం లేదు. అక్కడ వచ్చి స్టీల్ ప్లాంట్ పెట్టాం, ఇంకోటి పెట్టాం. ఇక్కడెక్కడ ఎవడెవడో కష్టపడి ఏదైనా చిన్న పెడితే దాన్ని కొనుక్కుపోయి జేబులు వేసుకునే కార్యక్రమం చేయడానికి ఈ ఒకటే దేశం ఒకటే ఇదంతా ఉపయోగపడుద్ది. మనం కూడా అవధాని అయితే అంబానీ అయితే మన హిందువు కదా, కానీ రానియండి. మన తెలుగోడా లేకపోతే భాష మన ప్రాంతం కూడా ఇక్కడ అభివృద్ధి అనేది లేదు ఆ రకమైన పద్ధతిలో. అందుకనే ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి మొదటిది. ఇక రెండోది ప్రమాదం ఏంటంటే ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం అనేది స్థానిక సమస్యలకి ఇంకేం విలువ లేకుండా పోద్ది, రాష్ట్ర సమస్యలకి ఏం విలువ లేకుండా పోద్ది. ఒకేసారి ఒకే ఎన్నికలు అన్ని దేశం జరిగితే దేశంలో ప్రధానమైన సమస్య ఏదైతే వస్తుందో దాని మీదనే ప్రచారం అంతా జరుగుద్ది. మన ఓట్లన్నీ దాని మీదనే నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఇక స్థానిక విలువలకి స్థానిక అంశాలకి ఒక రాష్ట్రంలో రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఏం సమస్యలు ముందుకు రావాలి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగితే అమరావతి ముఖ్యమైన సమస్య కావాలి, పోలవరం ముఖ్యమైన సమస్య కావాలి, అలాగే ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన సమస్య కావాలి, స్పెషల్ స్టేటస్ ముఖ్యమైన సమస్య కావాలి. అవుతుంది సహజంగా. రేపు ఒకే ఎన్నిక ఒకటైతే ఈ సమస్యలన్నీ పోతాయి. మళ్ళాంటి వాళ్ళు మాట్లాడతారు తప్ప ఎవడు మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా 370 కామన్ సివిల్ కోడ్, కాశ్మీరు, ఈ సమస్యలు ఇట్లాంటి సమస్యలన్నీ ముందుకు వచ్చి వాటి మీద మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒత్తిడి మన మీద పెరుగుద్ది. ఇక స్థానిక సమస్యలన్నీ పక్కకు పోతాయి. పంచాయతీకి కూడా ఆల్ ఇండియా సమస్యలని ఓట్లు అంటే అట్లా పంచాయతీలు ఎవడు సర్పంచ్ ఎవడు కాదు, ఎవడు మంచివాడు వాడికి ఓట్లు వేయాలి. ఈ రాష్ట్రంలో ఎవరి ఓటుకు వస్తాడో వాడికి ఓట్లు వేయాలి. ఇక అఖిల భారత స్థాయిలో ఓటు అంటే డబ్బులు ఉన్నాడు, మీడియా వాడి చేతుల్లో ఉన్నాడు, టీవీలు వాడి చేతుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ప్రధానమైన ప్రచారం చేస్తారు. అందుకని ఈ వైవిధ్యానికి ఈ సమస్యలకి విలువ లేకుండా పోద్ది. అందుకని ఇది మంచిది కాదని చెప్పేసి ఈ ప్రాంతీయ పార్టీలకి ఏమి నూకలు చెల్లిపోతాయి. ఇంక ప్రాంతీయ పార్టీ అఖిల భారత పార్టీలు ఎవడైతే వాడికే ఏమన్నా ఉంటాయి తప్ప ఈ ప్రాంతీయ పార్టీలు ఉనికే పోతాయి. ప్రాంతీయ పార్టీలు ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టాడంటే ఏ బేసిస్ మీద వచ్చింది? తెలుగు ప్రజల ఆత్మగౌరవం గురించి వచ్చింది. లేదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ వచ్చిందంటే ఏ బేసిస్ మీద వచ్చింది? లాలూ యాదవ్ అక్కడ ఏ బేసిస్ మీద వచ్చింది? ఇక్కడ జయలలితో లేకపోతే కరుణానిధో లేకపోతే ఎంజి రామచంద్రన్ వాళ్ళు తమిళనాడులో డిఎంకే పార్టీ ఏఐడిఎంకే పార్టీలు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు ఆ ద్రవిడ సంస్కృతి ఆ బేసిస్ మీద అక్కడ వచ్చినాయి. అక్కడ అకాడీలు వచ్చినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. మనకు నచ్చినా నచ్చకపోయినా మా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం, మా అభివృద్ధి అని చెప్పేసే పత్రలో వాళ్ళు వచ్చారు. ఈ ప్రాంతీయ పార్టీలకి ఇంకేమీ లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీలతో పోస్తే మంచిదా కాదనేది కాదు. ప్రాంతీయ పార్టీలు ప్రాంతాల్లో ఉండే కొన్ని సమస్యలకు వాళ్ళు ప్రతినిధులుగా ఈరోజు ఉన్నారు. ఆ సమస్యలన్నీ పోతే వాళ్ళు పోతే మనకు అభ్యంతరం లేదు. సమస్యలు ఉన్నాయి, అందుకనే ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారు. ఆ సమస్యలు ఉండే ఆ ప్రజలను వాళ్ళని ఆదరించే పరిస్థితి ఉన్నంతకాలం వాటికి కృత్రిమంగా వాటిని ఇక్కడ లేకుండా చేసేసి వాటికి అవకాశం లేకుండా చేయడం అనేది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అందుకని మన భారత రాజ్యాంగంలో 4 మూల స్తంభాల్లో సమాఖ్యవాదం, ఫెడరలిజం అనేది ముఖ్యమైన, రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి హక్కులు అనేవి ముఖ్యమైన అంశం. కాబట్టి వాటికి ఉండాలి. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఏమవుతుంది? రాష్ట్రం ప్రతిపత్తి ఎత్తేసారు, కావాలంటున్నారు. 370 రద్దు చేసేసారు. వాళ్ళకి స్పెషల్ స్టేటస్ 370 అంటే వాళ్ళకి ఇంతకుముందు స్పెషల్ స్టేటస్ ఉండేది, అది రద్దు చేశారు. ఇవాళ అమిత్ షా ఏం మాట్లాడుతున్నాడు? మహారాష్ట్రలో స్పెషల్ స్టేటస్ అనేది మేము ఇంక ఇవ్వం. ఈ దేశంలోనే ఇంకొక రాష్ట్రం ఉంటూ ఆ రాష్ట్రం ఈ దేశ రాజ్యాంగం ప్రకారం నడవకుండా, అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ప్రకారం నడవకుండా సొంతగా నడుస్తూ ఉంటే ఒప్పుకునేది లేదు. ఈ దేశంలో ఏ మూలైనా మన రాజ్యాంగం అమలు జరుపుద్ది, అందుకని ఇచ్చే సమస్య లేదని చెప్పేసి ఉపన్యాసం చేశాడు. మంచిది. ఈ దేశంలో ప్రత్యేకతలు ఎవరికి ఉండవు, అందరం ఒకే రకంగా ఉండాలని చెప్పేసేదే ఆయన నిజమైన వాదన. అయితే జార్ఖండ్లో ఏం మాట్లాడుతున్నాడు? మేము ఉమ్మడి పౌరస్మృతినా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తాం అంటే ఉమ్మడి సివిల్ కోడ్ దాదాపు పెళ్లికి సంబంధించింది. ఉమ్మడి పెళ్లి పద్ధతిని తీసుకొస్తాం అని చెప్పేసాను, యూనిఫామ్ సివిల్ కోడ్. కానీ గిరిజనులు మాత్రం మినహాయింపు అంటున్నాడు. ఏమి గిరిజనులకి ఎందుకు మినహాయింపు? నువ్వు చెప్తున్నావుగా దేశం అంతా రాజ్యాంగం ముందు ఒకటి అన్నప్పుడు మరి వాళ్ళకి మాత్రం మినహాయింపు ఎందుకు? ఉమ్మడిగా అందరికీ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ప్రత్యేకతలు ఉన్నాయి, అందుకనే వాళ్ళకి మినహాయింపు. అంటే కాశ్మీర్ కూడా ప్రత్యేకత ఉంది, నార్త్ ఈస్ట్కి కూడా, ఈశాన్య ప్రాంతానికి కూడా ప్రత్యేకత ఉంది, అందుకని వాళ్ళకి ఇచ్చావు. ఇక్కడ కూడా గిరిజన ప్రాంతాలకి మనం
1 of 70 అని చెప్పేసి ఒక ప్రత్యేకత మనం ఇచ్చాం. లేకపోతే బుండేల్ఖండ్ తరహా ప్యాకేజీలు, ఆ ప్యాకేజీలు ఇప్పుడు మనం వివిధ ప్రాంతాలకి అభివృద్ధి కోసం ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చాం. మైనార్టీలకు విద్యా సంస్థలు పెట్టుకునే హక్కు ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఇప్పుడు 33% రిజర్వేషన్లు మహిళలకి పార్లమెంట్లు కూడా కల్పిస్తూ ఒక చట్టం చేసి ఎందుకు ఇచ్చాం? ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిని అసమానతలు సమానం చేయాలంటే వాళ్ళని ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి రాజ్యాంగం చెప్పింది. అందుకనే ఈరోజు ఇచ్చాం. మరి కాశ్మీర్కి మాత్రం అది వర్తించదట. కాశ్మీర్లో అది రద్దు చేస్తున్నాం, దేశం అంతటిని సమానంగా చూడటమట. మిగతా ఏమో దీంట్లో విధానం ఏమి లేదు, ఒకే ఒక విధానం. ఈ దేశంలో మతం ప్రాతిపదిక మీద చీలదీసి హిందువులందరినీ ఒకటి చేసి ఆ హిందువులు ఓట్లన్నీ జేబులో వేసుకోవాలని చెప్పేది తప్ప ఇంకొక కారణమే దీంట్లో ఏమీ లేదు. ఈ ఒకే ఎన్నిక ఒకే దేశం కూడా దాంట్లో నుంచి వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ హిందువులే. ఇప్పుడు ఈశాన్య భారతంలో ఉండేవాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. కుక్కీలు క్రైస్తవులు ఎక్కువ, మైటీలు హిందువులు ఎక్కువ. ఇద్దరి మధ్య తంపులు పెట్టి ఈరోజు చేస్తున్నారు. ఇప్పుడు మీ వివిధ భాషల వాళ్ళందరూ హిందువులు లేరా ఏంటి? అందుకని వాళ్ళకి హిందూ మతం మీద కూడా అభిమానం కాదు, రాజకీయాల మీద అభిమానం. దానికి హిందూ మతాన్ని వాడుకుంటున్నారు అంతే తప్ప. అందుకని దాన్ని మనం హిందూ మతం అంటున్నాం, హిందుత్వం అంటున్నాం. హిందుత్వం అంటే రాజకీయ రూపం, అది పదవి తప్ప ఇంకోటేమీ లేదు. అందుకనే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం, సమాఖ్యవాదానికి ప్రమాదం, ప్రాంతీయ పార్టీలకు ప్రమాదం. మన దేశంలో 140 కోట్ల మంది జనాన్ని ఒక తాటి మీద ఉంచాలంటే వాళ్ళందరినీ వాళ్ళ యొక్క వైవిధ్యాల్ని వీటన్నిటిని పక్కన పెట్టి ఒకటిగా ఉండమంటే కదా, ప్రతిదాన్ని గౌరవించి ఒకటిగా ఉండమంటేనే ఉంటారు. అందుకనే మన దేశం ఒకటిగా ఉంది. ఇన్నాళ్ళు యుగోస్లేవియా చాలా చిన్న దేశం, మన ఆంధ్రప్రదేశ్లో సగం కూడా ఉండదు. అది 20 ముక్కలుగా అయిపోయింది మొన్నంటే మన కాదు. ఎందుకైపోయింది? చిన్న చిన్న ముక్కలు. వాళ్ళకి ఎప్పుడైతే స్వయం ప్రతిపత్తి, ఎవరి భాషని, ఎవరి అలవాట్లని, ఎవరి పద్ధతుల్ని గౌరవించుకుంటూ మనం కలిసి ఉందామని చెప్పేసి అంటే ఎక్కువ కాలం కలిసి ఉంటారు తప్ప, మీరందరూ మీ అన్నీ వదులుకొని నాకు నచ్చినట్టు మీరు ప్రవర్తించాలంటే 4 రోజులు వింటావు, తర్వాత ఎదురు తిరుగుతావు. అందుకని ఈ దేశం ఇన్నాళ్ళు అది ఒకటిగా ఉంది. మేము విడిపోవాలని చెప్పేసి కొన్ని ఉద్యమాలు వచ్చినా కానీ సంభాళించుకొని మనం కలిసే ఉందాం అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. ఖలిస్తాన్ వచ్చింది, అస్సాం అసు అక్కడ వచ్చింది, నార్త్ ఈస్ట్లో చాలా వచ్చినాయి. ఇట్లాంటివన్నీ వచ్చినా కానీ కలిసి ఉండటానికి కారణం అది. అందుకని దేశం సమైక్యంగా ఉండాలి, ఈ దేశం అంతా ఒకటిగా ఉండాలి అని చెప్పి కోరుకునేవాళ్ళు ఈ ఒక దేశం ఒక ఎన్నికనే పద్ధతిని మనం సహించకూడదు, మిగతా వాటిని కూడా సహించకూడదు. ఇది మొదటి సిపిఎం చెప్తుంది. ఇక రెండో అంశం ఈ సందర్భంలో ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటుంది నిరుద్యోగం గురించి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇండియా అనే నినాదం ఇప్పుడు చెప్పడంలా. ఎందుకంటే ఈ దేశంలోనే, ఈ దేశం వాళ్ళే ఈ దేశంలో తయారు చేయాలని ఆ రోజు మోడీ గారు చెప్పారు. అయ్యేవి జరిగట్లేదు, అందుకని మానేసాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది. అందులో చదువుకున్న వాళ్ళు నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. చదువుకున్న వాళ్ళు కూడా ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇక్కడ మన వాళ్ళు వచ్చారు, తోపుడు బళ్ళు అమ్ముకునేవాళ్ళు. అది ఇన్ఫార్మల్, ఇంకేది లేదు. ఒక బండిలో ఏదైనా పెట్టుకొని ఒక జంటలో కూర్చుంటే ఎవడో నుంచుకుంటే అట్టా ఏమైనా బతుకొచ్చు అని చెప్పేసి ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు స్విగ్గీలో జొమాటోలో వచ్చినాయి. మోటార్ సైకిల్ వేసుకొని ఏం ఎంప్లాయ్మెంట్ అది? ఇన్ఫార్మల్ ఎంప్లాయ్. మోటార్ సైకిల్ ఇంతకుముందు 4 మోటార్ సైకిల్తో తిరిగేవాళ్ళు ఇంకో 10 మంది యాడ్ అయ్యారనుకోండి, 14 మోటార్ సైకిల్తో అదే సరుకుల్ని అంటారు. ఇంతకుముందు హోటల్కి వచ్చి తినేవాడు ఈ స్విగ్గీ మోటార్ని తీసుకోండి. ఇంతకుముందు హోటల్లో ఒక సర్వర్కి ఉద్యోగం ఉంటే ఇప్పుడు అది పోయి వీళ్ళకి వస్తుంది. కొత్త ఎంప్లాయ్మెంట్ సృష్టి ఏమి లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఈ స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు ఇవన్నీ మీకు అందరికీ అలవాటు అయి ఉంటాయి. వీటి మూలంగా ఇళ్ళకే సరుకులు వచ్చి పడుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటున్నారు. ఉద్యోగాలు ఏమి రాలా. ఒకవేళ వాళ్ళు చేసేది కూడా ఉద్యోగం కాదు. పాతకాలం బానిసలు కూడా అట్లాంటి పని చేయడానికి ఇష్టపడరు. అట్లాంటి వాళ్ళకి టైం లేదు, జీతం లేదు, వస్తుందని గ్యారంటీ ఏం లేదు. యాక్సిడెంట్లు అయితే దిక్కు లేదు. మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్లో నుంచుంటే మోటార్ సైకిల్ కానుకొని
సెల్ ఫోన్ పట్టుకొని అలా కూర్చొని చూస్తుంటారు. మనం అందరం సెల్ ఫోన్లో ఏదైనా చదువుతున్నాడు ఏమో ఏం లేదు, ఎక్కడ ఫోన్ వస్తుందా ఫోన్ రాదా ఏమని చెప్పి చూస్తుంటారు. వాళ్ళ పని అది. అట్లాంటి పరిస్థితిలో ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎంత హీనమైన ఉద్యోగ పద్ధతిలో బతకాల్సిన పరిస్థితి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ఎంప్లాయ్మెంట్ కాదు మన యువకులకి కోరుకుంటుంది. కనీసం వాడికి ఒక స్థిరమైన ఎంప్లాయ్మెంట్ ఉండే పద్ధతిలో ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ కలిగించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. మన బడ్జెట్లో కొన్ని స్కీములు ప్రకటించాడు. ఏం స్కీములు? 500 పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు అప్రెంటిస్లుగా వాళ్ళని చేర్చుకుంటే ప్రతి నెల 3,000 ప్రభుత్వం ఇస్తుంది. ఆ తర్వాత అప్రెంటిస్ తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నారు. అది ఉపాధి చేసుకునే వాడికి, నిరుద్యోగికి ఉపాధి ఇవ్వడం కాదు, వాడి పేరుతో డబ్బులు కంపెనీలకు ఇవ్వడం. అది అప్రెంటిస్ పేరుతోటి ఫుల్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. లేదు, ఇప్పుడు వాడికి ఎంప్లాయ్మెంట్ లేదనుకోండి, ఉన్న వాళ్ళని ఉద్యోగాలు తీసేసి ఈ అప్రెంటిస్ని పెట్టేసుకోవచ్చు. కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించాల్సిన అవసరం లేదు. అటువంటి పద్ధతిలో ఎంప్లాయ్మెంట్ 3 స్కీములు పెట్టాడు. 1,00,000 కోట్ల రూపాయల యజమానులకి ఇస్తున్నాడు. ఇస్తే ఇచ్చారు, పోయారు. కనీసం ఎంప్లాయ్మెంట్ వస్తుంటే ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు అటువంటి చిట్కాల వల్ల ఎంప్లాయ్మెంట్ మన దేశానికి రాదు. మన దేశం 140 కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ రావాలి, వ్యవసాయం మీద బతికేవాళ్ళ సంఖ్య తగ్గాలి అని అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లాంటి సెక్టర్ పెరగాలి? ఇప్పుడు ప్రభుత్వం 1,00,000 కోట్లు ఇస్తాం చిప్లు తయారు చేసే కంపెనీకి. చిప్ అంటే తెలుసు కదా మీకు అందరూ, సెల్ ఫోన్లో చిన్న చిన్నవి మనకు రోజు తెలిసినవి. అది మామూలు చిప్లు. అట్టాటి చిప్ తయారు చేసే కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిన వాళ్ళకి ఇస్తుంది. అవి మామూలు వాళ్ళు పెట్టలేరు, పెద్ద వాళ్ళకి ఇస్తారు. ఇచ్చారు, ఒకవేళ ఇచ్చారు సరే. 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే ఆ చిప్పుల కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 1 కోటి పెడితే 60 ఉద్యోగం కూడా రాదు. కనీసం 10 కోట్ల పెట్టుబడికి 1 ఉద్యోగం వస్తుంది. 10 కోట్ల పెట్టుబడికి 1 ఉద్యోగం. మరి అటువంటి ఫ్యాక్టరీలు పెడితే ఈ దేశంలో నిరుద్యోగం ఎప్పుడు పొద్దున్నది. అటువంటి వాటికి చంద్రబాబు అన్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టేస్తూ ఉంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా తయారు చేస్తాను అంటున్నాడు. మనకేం అభ్యంతరం లేదు, ఆర్టిఫిషియల్ హబ్గా తయారు చేయడానికి ఎవరికి అభ్యంతరం అక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ప్రమాదం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టినాయని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు కదా, సినిమా యాక్టర్ల బొమ్మలన్నీ తీసి ఇప్పుడు ఎట్లా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి కదా, ఎంత డీప్ ఫేక్. ఇప్పుడు నా ఉపన్యాసం ఎవడైనా తయారు చేసి పెట్టేసేయచ్చు. నా ఉపన్యాసం అంటే నేను చెప్పే మాటలు కాదు, వాడి మాటలు నా గొంతులో వినిపించేసేయచ్చు. బూతులు కూడా నేను బూతులు మాట్లాడినట్టు కూడా వినిపించేసేయచ్చు. ఆఖరికి మోడీ గారి గొంతును కూడా వినిపించినట్టు అప్పుడు డీప్ ఫేక్. వీటన్నిటిని జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సమస్యలు ఉన్నాయి. సమస్యలు మంచికి ఉపయోగపడుద్ది. కానీ నా విషయం అది కాదు. ఈ దేశానికి ఏది కావాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలా, చిప్పులు కావాలా, ఏది కావాలనేది జయరాం రాజన్ అదే చెప్పాడు. ఈ దేశంలో నిరుద్యోగ యువకులకు ఉపాధి సృష్టించే పరిశ్రమలు కావాలి. నువ్వు పెట్టే ప్రతి పైసా ఎవరైనా వాళ్ళ డబ్బుతోటి వచ్చి పెట్టనండి. చిప్ పరిశ్రమ, ఇంకో పరిశ్రమ, అమెరికా నుంచి ఇంకోటి నుంచి పెద్ద పెట్టుబడి తీసుకొచ్చి ఒక పరిశ్రమ పెట్టనండి, మాకు అభ్యంతరం ఉండక్కర్లేదు. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, సబ్సిడీలు, డిస్కౌంట్లు, పన్నులు, కన్సెషన్స్ ఎవరికి ఇవ్వాలనేది. ఈ దేశంలో గార్మెంట్ పరిశ్రమలు పెట్టాలంటే గార్మెంట్ పరిశ్రమల్లో హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చెప్పుల పరిశ్రమలో కూడా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. జ్యువెలరీ పరిశ్రమలో కూడా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. బట్టల పరిశ్రమలో కూడా హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇటువంటి వాటిలో పెట్టమనండి. వాస్తవంగా శ్రీలంక వాళ్ళు మన దాకా ఆ గార్మెంట్ ఇండస్ట్రీస్ తోటి వాళ్ళు మనకన్నా ముందుకు పోయింది. ఆ కోవిడ్ తోటి కొంత దెబ్బతిన్నారు అనుకోండి. శ్రీలంక వాళ్ళు వచ్చి ఇక్కడ మన కంపెనీలు, మన గార్మెంట్ ఇండస్ట్రీ పెడుతున్నారు. మీరు చూసారా, విశాఖపట్నంలో వాడిదే శ్రీలంక వాళ్ళు వచ్చి పెడుతున్నారు. అటువంటి పరిశ్రమలు పెడితే మన యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఆ రకంగా ఏ ప్రభుత్వం పెట్టలేదు. చైనాలో కంపెనీలను వచ్చేస్తున్నాయి, మనం అంతా రెడీగా చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడికి ఎవరు రావడం, అంతా వియత్నాంకి, ఇండోనేషియాకి, మలేషియాకి వాటికి పోతున్నారు. ఇక్కడికి ఎవరు రావడం ఎందుకు రావడం లేదు? ఒక్క విషయం చెప్తా, ఈ విషయం ముగిస్తా. ఈ మధ్య ఫ్రాన్స్లో ఒక యూనివర్సిటీలో పవర్టీ ల్యాబ్ అని ఉంది. దానికి సంబంధించిన ఆర్థిక శాస్త్రవేత్తలు చాలా పుస్తకాలు, మంచి పుస్తకాలు రాశారు. థామస్ పికెటీ అని చెప్పి ఆయన ఒక
పుస్తకం రాశాడు ఇంతకుముందు మన దేశంలో ఏ రకంగా వెనకబడిందని చెప్పడానికి. ఈ మధ్య మన దేశం అయినా ఇంకొక ఆయన కలిసి ఒక పుస్తకం రాశారు. అదేమిటంటే ఈ దేశం చైనా కన్నా ఎందుకు వెనకబడిపోయిందని. ఎందుకు వెనకబడిపోయిందంటే ఈ దేశం చైనా కన్నా చదువులో 50 సంవత్సరాలు వెనకబడిపోయింది, అందుకనే ఈ దేశం అభివృద్ధి కావడం లేదని చెప్పేసి రాశాడు. చదువులు 50 సంవత్సరాలు వెనకబడి 1960 దాకా మనకన్నా చైనా వెనకబడిపోయింది. ఆయన లెక్కలు చెప్పాడు. 1960 నాటికి చైనాలో ఉన్న ఇంజనీర్ల కన్నా మన దేశంలో ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్నారట. ఈనాడు మన దేశం కన్నా మన దేశం బాగా ఇంజనీర్లకు బాగా ప్రసిద్ధని పేరు కదా, అందుట్లో ఆంధ్ర ఇంకా మంచి ప్రసిద్ధిని పేరు. ఇప్పుడు మన దేశం కన్నా 18 రెట్లు ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్నారట చైనాలో. ఇప్పటి వరకు వాళ్ళ లాయర్లని గుమస్తాలని వాళ్ళని ఎంకరేజ్ చేయలేడు చదువులు. ఇప్పుడు బాగా సంపద పెరిగిపోయి లిటిగేషన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు లాయర్లకి కాస్త కాలేజీలు పెట్టి ఇప్పుడు లాయర్లు చదివిస్తున్నారట. అందుకని ఆ రకంగా ఉపాధికి పనికొచ్చే వాటినన్నింటినీ చదువుని సిస్టమ్ని అభివృద్ధి చేయకుండా నీకు కంపెనీలు ఇక్కడికి వచ్చి పెట్టాలని చెప్పుంటే వాళ్ళకి స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకుండా ఏ రకంగా పెడతారు? అవన్నీ మిగతా దేశాలు చేసినాయి కాబట్టి అక్కడ బయలుదేరి అక్కడికి పోతున్నాయి, ఇక్కడికి రావడంలో. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వానికి అటువంటి దృష్టే లేదు. ఆ రకంగా పరిశ్రమలు పెట్టాలనే దృష్టే కనపట్టలేదు. అందుకని అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కారం కావడం లేదని చెప్పేసి కూడా చెప్పాలని మనం అనుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అట్లాగే చెప్తున్నాడు, అమరావతి పెడతాం మంచిది. నవనగరాలు అభివృద్ధి చేసేటప్పుడు ఆ నవనగరాల్లో ఏం పరిశ్రమలు పెడతావు చెప్పు? ఇక్కడ ఉపాధికి పనికొచ్చే పరిశ్రమలు పెడతావా, లేకపోతే ఎవడెక్కడొచ్చేసి వాడు పెడితే దాన్ని స్వీకరించేదినా మా కార్యక్రమం? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అందుట్లో మాస్ ఎంప్లాయ్మెంట్ సృష్టించగలిగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, వాటిని అభివృద్ధి చేసేదానికి ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేయాల్సి ఉంటుంది. తర్వాత సమస్య మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని చెప్పంటే అంతకుముందు అత్యాచారాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి. ఏమిటి మీరు చెప్పేది కొత్త అని చెప్పేసేది? అంతకుముందు ఉన్నాయి, లేవని కాదు, ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉంటాయి అని చెప్పేసే దాంట్లో సందేహం లేదు. చాలా కాలం పట్టుద్ది దీన్ని. కానీ ఈ కాలంలో గత 10 సంవత్సరాల్లో ఒక తేడా ఉంది. అది ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోయింది, హక్కుగా తయారైంది. ఇంతకుముందు అత్యాచారం జరిగినా కానీ ఆ అత్యాచారం అత్యాచారం మనం సహించడానికి పనికొచ్చేదని చెప్పేసి ఎవడం అనుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అత్యాచారాలు మన మూలంగా అత్యాచారం చేసేవాడి మూలంగా జరగడంలో అత్యాచారానికి గురైన మూలంగా జరిగిందని చెప్పేసి ఒక వాతావరణం ఈరోజు దేశంలో ఉంది. ఒక మహిళ అత్యాచారానికి గురిస్తే ఆమె దగ్గర ఏం తప్పు లేకపోతే ఎట్లా జరుగుద్ది? ఆమె కురస బట్టలు లేకపోయి వేసుకుంటే జరిగింది, లేకపోతే ఆమె అటు ఇటు చూసింది కాబట్టి జరిగింది. ఈ అత్యాచారం చేసిన వాడి సంగతి వాడు నేరస్తుడా కాదా అని చెప్పేసే పరిస్థితి ఈరోజు ఉంది. లేదా ఆమె క్యారెక్టర్ బాగలేదు కాబట్టి జరిగింది అంటే ఏమి లేకపోయి అవన్నీ ఉంటే నీకు హక్కు ఉందా ఏంటి? హక్కు ఉందని చెప్పేసేది ఈరోజు అందరూ భావించే పరిస్థితి. ఒక మహిళను అత్యాచారం చేసి కోర్టు శిక్ష వేసి జైల్లో పెడితే వాళ్ళు ఎన్నికల కోసం బీజేపీ వాళ్ళు వాళ్ళందరినీ విడుదల చేశారు గుజరాత్లో. ఏమిటి చెప్పారు? ఈ శిక్ష పడిన వాళ్ళంతా అమర్యాదస్తులు కాదు, వాళ్ళు మర్యాదస్తులు, కాబట్టి ఇటువంటి వాళ్ళు నేరం చేస్తారని చెప్పేసి అనుకోం. ఒకవేళ చేసినా కొంతకాలం జైల్లో ఉన్నారు కాబట్టి అదేదో మంచి వాళ్ళు అయిపోతారని విడుదల చేసేసారు. మళ్ళీ కోర్టు జాక్యం చేసుకొని వాళ్ళు విడుదలను రద్దు చేస్తూ మళ్ళీ వాళ్ళు జైలుకు పోవాలని చెప్పిన దాకా వాళ్ళు బయటే. ఇది ఈరోజు ప్రభుత్వంలో ఉండే వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి తప్పులు ఏం చేసినా అది మహిళల బాధ్యత తప్ప పురుషుల బాధ్యత కాదు. వాళ్ళు రేపుకు గురైన, గృహహింసకు గురైన, అత్యాచారానికి గురైన, దేనికి గురైనా కానీ అది వాళ్ళ వైపు నుంచి ఏదో తప్పు జరిగింది కాబట్టి అది జరిగింది అని చెప్పేసి ఒక వాతావరణాన్ని, ఒక సిద్ధాంతాన్ని విస్తారంగా ఈరోజు సమాజంలోకి వ్యాపింపజేశారు కాబట్టి ఈరోజు పెరిగిపోతున్నాయి. అందుకనే మన అభ్యంతరం. అదే విషయం దళితుల విషయంలో, మైనార్టీల విషయంలో, గిరిజనుల విషయంలో కూడా జరుగుతుంది. అందుకని ఇవి పోవాలి. ఇవి పోవాలనేది మనకు మానవత్వం ఉంది కాబట్టి ఇవన్నీ పోవాలనుకోవడం కాదు. ఈ దేశం ముందుకు పోవాలనుకునే వాళ్ళు కూడా ఇది కోరుకోకూడదు. స్త్రీలు పురుషులు సమానంగా రాకుండా వాళ్ళు సమానంగా అని
వాళ్ళలో భావం కలగకుండా మన ఆర్థికాభివృద్ధి కూడా జరగదు. 50% మహిళలు ఆర్థిక కృషిలో జరగకపోతే సమాజం ఎలా ముందుకు పోద్ది? వాళ్ళ శ్రమశక్తి కూడా భాగస్వాములు అయితే ముందుకు పోద్ది. చైనాలో అందుకని, వియత్నాంలో అందుకని వాళ్ళు మహిళల లేబర్ పార్టిసిపేషన్ వాళ్ళ రేట్లు చూస్తే మనం తలదించుకోవాల్సిన పరిస్థితి. శ్రీలంక వాళ్ళు బెటర్ మనకన్నా, మీ బంగ్లాదేశ్ వాళ్ళు మనకన్నా వాళ్ళ ఆడవాళ్ళు సామాజిక ఉత్పత్తి కార్యక్రమాల్లో పాల్గొనే శాతం చూస్తే ఉంది. అది లేకుండా మన దేశం ముందుకు పోదు. అలాగే దళితులు, సామాజిక వర్గాలు వాళ్ళ చదువులోనూ వాటిల్లో కూడా రాణించి వాళ్ళ శ్రమ యొక్క ఉత్పాదకత, ప్రొడక్టివిటీ కూడా సమాన స్థాయిలో ముందుకు వస్తే తప్ప దేశం ముందుకు పోదు. అందుకని ఇవి అలాగే పెట్టుకొని మా కుల వ్యవస్థ అలాగే ఉండాలి, మాకు పితృస్వామిక వ్యవస్థ అలాగే ఉండాలి, మేము అందరినీ హీనంగానే చూడాలి, మా దేశం ముందుకు పోవాలంటే పోదు. కాబట్టి ఇది కూడా ప్రజలకు చెప్పాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే ఇప్పుడు మోడీ గారు మహారాష్ట్రలో ఉపన్యాసం చేస్తున్నారు, ఇక్కడ జార్ఖండ్లో ఉపన్యాసం చేస్తున్నారు. ఆ ఉపన్యాసాలు విన్నా వాళ్ళు ఓట్లు తప్ప ఇంకోటేం లేదు. ఆ ఓట్ల కోసం సమాజాన్ని ఇప్పుడు అందరిని విమర్శిస్తున్నారు. ఇది మొక్కలకు యోగి ఆదిత్యనాథ్ వచ్చి మొక్కలుగా చేస్తే ఐక్యత చెడిపోద్ది అని చెప్పంటున్నారు. మొక్కలుగా చేస్తుంది వాళ్ళు, అన్ని రకాల మొక్కలు వాళ్ళు చేస్తున్నారు. మనం ఐక్యం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మనం బీజేపీ అధికారంలో ఉంది, ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటంటే వాళ్ళకి వదిలేద్దాం. కానీ ప్రజలు మొక్కలు కాకూడదు, ప్రజలు ఐక్యంగా ఉండాలి, సమస్యలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సిపిఎం యొక్క అభిప్రాయం. అందుకోసం కృషి చేస్తున్నాం. ఇక రాష్ట్రంకి సంబంధించి బాబురావు గారు మిగతా వాళ్ళు మాట్లాడుతూ 2 విషయాలు చెప్తాను. ఒకటి, రేపు చంద్రబాబు నాయుడు గారు, దానికి బాబు అయింది ఒకటి చెప్తాను. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనే మా పదం మర్చిపోయాడు. ఆయన తెలుగుదేశం పార్టీని ఎత్తేయదలుచుకున్నాడో లేకపోతే అంటేగానే తెలుగుదేశం అనే పదాన్ని మర్చిపోయాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నాడు. ఇది ఎన్నాళ్ళ నుంచి వచ్చిందో ఉంది. ఒకసారి వాళ్ళు ఏమనుకుంటే మనకేమిటి, కానీ ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. ఒకటి మాత్రం చెప్తున్నా, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దానికి దురదొస్తే మీకు వస్తుంది, దానికి పుండొస్తే మీకు వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం తెలుగుదేశం వాళ్ళకి. ఎందుకంటే దాని పరిపాలన అలా ఉంది, కేంద్రంలో పరిపాలన అలా ఉంది. ఆ పరిపాలనలో మీరు కూడా తగులుకుంటారు. మొత్తం ప్రాంతీయ పార్టీలు నాశనం చేయడమే దాని పని. అటువంటిది మిమ్మల్ని వదిలిపెడుతుందని చెప్పేసి అనుకోవడం. ఈరోజు వక్ఫ్ బిల్ ఉంది. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల్ని నియంత్రణ చేయడానికి ఒక చట్టం తీసుకురావాలనుకుంటుంది. వక్ఫ్ బోర్డు అంటే మీకు తెలుసు కదా, ఈ ముస్లింల యొక్క మైనార్టీల యొక్క ప్రయోజనం కోసం కొంతమంది తమ ఆస్తుల్ని ఇస్తారు, దానం చేస్తారు. ఆ దానం చేసిన ఆస్తులన్నింటినీ పరిరక్షించి వాటి యొక్క ఆదాయాన్ని ఆ మైనార్టీ ప్రజల కోసం వినియోగించుకోవడానికి వక్ఫ్ బోర్డులు ఉంటాయి. వీటిలో అక్రమాలు కూడా జరుగుతుంటాయి. అలాగే వక్ఫ్ ఆస్తుల్ని దుర్వినియోగం చేసేవాళ్ళు ఉంటారు, ఆక్రమించేవాళ్ళు ఉంటారు. మన రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల్ని ఆ మైనార్టీలు కాకుండా చాలామంది ఆక్రమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటివన్నీ సరిచేసి ఆస్తులన్నీ ప్రజలకు ఉపయోగపడేట్టు, మైనారిటీలకు ఉపయోగపడి చేయాల్సి ఉంది, అంటే సందేహం లేదు. కానీ బీజేపీ అది కాదు చేస్తుంది. ఆ దానం చేసిన ఆస్తులన్నింటినీ నియంత్రణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ వక్ఫ్ బోర్డుకి అవకాశాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవడానికి ఈ కొత్త సవరణలు తీసుకొచ్చింది. సరే, అది నేను ఆ వివరాలు చెప్పడం కోసం కాదు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, మేము మాత్రం అన్యాయం జరగకుండా మైనారిటీలు చూస్తామని. ఏం చూస్తావు? వాడంతా అయిపోతుంటే ఏం చూస్తావు? నువ్వు ఎన్డీఏ అని అనుకుంటావు, మరి ఎన్డీఏ అక్కడ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఎన్డీఏ అనుకుంటావు. దాన్ని అమలు జరపకుండా ఏం చేస్తావు అని చెప్పు. ఏం చేస్తావు? అపోజ్ చేస్తావా? పార్లమెంట్లో వస్తే వ్యతిరేకంగా ఓటేస్తావా? లేదా ఇక్కడ ఇక్కడ తీర్మానం చేసి ఆ చట్టాన్ని మేము ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి తీర్మానం చేసి చెయ్యి. అది చేయకుండా వీళ్ళని మోసం చేయడానికి ఎక్కడొక మాట, అక్కడ పోయి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి అక్కడొక మాట మాట్లాడటం అనేది రాజకీయం అనిపించుకోదు. అది ఎక్కువ కాలం నిలబడదు. అటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఎక్కువ లాభం పొందలేరని చెప్పేసి గమనంలో పెట్టుకోవాలి. ఇక తర్వాత అంశం అమరావతి. రేపు ఒప్పందం జరుగుతుంది ప్రపంచ బ్యాంక్ తోటి. ప్రపంచ బ్యాంక్ ఒప్పందాలు అంటే మీకు అందరికీ తెలుసు, మనకు బాగా తెలుసు. ఈ అమరావతి క్యాపిటల్ కావాలని మనం కోరుకున్నాం. గత ప్రభుత్వం దాన్ని సర్వనాశనం చేసిందని మనకి తెలుసు. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే మనం కాలం గడిపేసామనేది తెలుసు.
కాబట్టి రాబోయే 5 ఏళ్లలోనన్నా ఇది తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుందో మనకేం తెలియదు. కనీసం ఇది మళ్ళీ వచ్చినవాడు దీన్ని ఓడబెరికేదానికి అవకాశం లేకుండా ఈ 5 ఏళ్లలో ఇదేదో పూర్తయితే బాగుంటుందని కూడా మనం కోరిక. అందుకని ఏదన్నా జరిగితే మంచిది. ఇప్పుడు దానికోసం 13,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారు. మంచిది అది కూడా. ఈ 13,000 కోట్లు కనీసం గవర్నమెంట్ కాంప్లెక్స్ పూర్తయ్యేట్టు చేయడం మంచిది. రేపు ఏం చేస్తారో తెలియదు. అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే శాసనసభ, కోర్టు, మినిస్టర్స్ క్వార్టర్సు, లేకపోతే గవర్నర్ ఇళ్ళు, సీఎం ఇళ్ళు, ఇటువంటి ఇవన్నీ పూర్తి చేసి వీళ్ళు గృహప్రవేశం చేస్తే దాన్ని ఓడబెరకటం కష్టం అయిపోతుంది. అది పూర్తి చేయడం మంచిది. బహుశా పూర్తి చేస్తారు. అది ఒక 12,000 ఎకరాలని ఫస్ట్ ఫేజ్లో దాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు మనం అక్కడ వరద నివారణ కోసం డచ్ కెనాల్ సిస్టమ్, అంటే గ్రావిటీ కెనాల్ సిస్టమ్ తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటున్నారు. నీళ్లు బాగా వాడుకోవడం మనందరికీ తెలుసు. ఈ దేశంలో ఫస్ట్ సింధు నాగరికతలో నీళ్లు వాడింది మనం. డచ్ వాళ్ళకి నీళ్లు కూడా తెలియవు. సరే, మనకన్నా వాళ్ళు అభివృద్ధి అయ్యారు కాబట్టి వాళ్ళ పద్ధతులను తీసుకొచ్చి ఇక్కడ పెడతామంటే మంచిది, మనకేం అభ్యంతరం లేదు. డచ్ కెనాల్ సిస్టమ్, గ్రావిటీ సిస్టమ్, రిజర్వాయర్ సిస్టమ్, ఇట్లాంటివన్నీ రోజు పత్రికలు చూస్తే మనకు నోరు ఊరిపోతుంది. అంతకుముందు సింగపూర్ నోరు ఊరినట్టు ఇప్పుడు ఈ డచ్ చూస్తే అట్టగే నోరు ఊరేస్తుంది. ఆ పద్ధతులన్నీ మనకు కూడా అభ్యంతరం ఒక్కలా. కానీ ప్రపంచ బ్యాంకులో అయ్యే కాదు ఉండేది. ప్రపంచ బ్యాంకు ఒప్పందాల్లో ఈ 13,000 కోట్లు ఎట్టా తీరుస్తావు అనేది మొదటి అంశం దాంట్లో ఉండేది. నువ్వు 17,000 కోట్లు మా దగ్గర రుణం తీసుకుంటున్నావు, దీన్ని ఎట్టా తీరుస్తావు చెప్పు, ఇదిగో ఇట్లా తీర్చాలని కూడా దాంట్లో ఉంటుంది. అందుకని నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు శాసనసభ జరుగుతుంది. వాస్తవంగా శాసనసభలో వివరాలన్నీ పెట్టి నువ్వు ఒప్పందం చేసుకుంటే మంచిది. రేపు ఒప్పందం జరుగుతుంది. శాసనసభలో ఒప్పందం ఏంటో పెట్టు. సంతకం వేసామనుకో, రేపు చేసేసావు, అప్పు డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేసావు, రేపు అక్కడ పెట్టు. ఇప్పుడు బాధ కూడా లేదు. ప్రతిపక్షం వాకౌట్ చేసేసింది. నీకు ఇబ్బంది పెట్టేవాడు కూడా ఎవడు లేడు. తెలివి తక్కువ వాళ్ళది ప్రతిపక్షం వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు శాసనసభకు పోకుండా బయట అరిస్తే నీకు హక్కు ఇచ్చి ఓట్లేసి జనం 10 మందిలో 11 మంది పంపితే వాళ్ళు వాకౌట్ చేసి బయట నుండి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాను. నిన్నెందుకు అసలు వాళ్ళని కూడా ఓడించేస్తే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి చాలా బాగుండేది. ఇంకా ఇబ్బంది లేకుండా ఉండేది. అక్కడ పోకుండా మాట్లాడకుండా రేపు అక్కడ మాట్లాడేదంతా వీళ్ళ మూలంగానే, ఈ ముద్రాష్ట్ర పాలన మూలంగా జరిగిందని చెప్తుంటాడు. కనీసం చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా అక్కడ పోయింది. ఈ ఏళ్ళ సంగతి వదిలేసేయండి. కానీ శాసనసభలో చెప్పాల్సిన బాధ్యత మీది అక్కడ పెట్టాలి. మేము సిపిఎంగా కోరుకునేది ఏంటంటే, ఈ రాజధాని నగరానికి నిర్మాణానికి 13,000 కోట్లు తెస్తున్నావు. ఈ 13,000 కోట్ల మూలంగా ప్రజలకి ఏమిటి జరుగుద్ది, అక్కడ ప్రజల భాగం ఏమిటి, ఆ ప్రజల భాగంలో ప్రజలకు నష్టం జరుగుద్దా లాభం జరుగుద్దా చెప్పాలి. ఇవాళ మన వాళ్ళు వచ్చారు, హాకర్స్ లెనిన్ సెంటర్లో మేము బండ్లు పెట్టుకుంటా చేస్తున్నామని చెప్పేసి వచ్చారు. రేపు ఈ రాజధానిలో హాకర్స్ ఉంటారు లేదు చెప్పు. ఇంత రాజధాని కడుతున్నాం, దాంట్లో హాకర్స్ ఉంటారా? హాకర్స్ ఎక్కడుంటారు? వాళ్ళకి హక్కులు ఉంటాయా? లేదు మేము హాకర్స్ లేకుండా, బెగ్గర్స్ లేకుండా, వాళ్ళు లేకుండా పరిపాలన చేస్తామంటే చేయండి అట్టన్నా. ఇప్పుడు ముందు బెజవాడలో చేయలేని కూడా రేపు అమరావతిలో చేస్తారనే ఉంది. లూటెన్స్ టౌన్ అంటాం. లూటెన్స్ అంటే ఢిల్లీలో పార్లమెంటు ఇవన్నీ ఉండే లూటెన్స్. అది విశాలమైన రోడ్లు అయినవి వస్తాయి. అక్కడ కూడా హాకర్స్ ఉన్నారు. అక్కడ హాకర్స్ ఎవరో కాదు, వీళ్ళందరూ తెచ్చి పెట్టిన వాళ్ళే. మీరు పెద్ద పెద్ద గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి, ఆ గోడ నుంచి చిన్న చిన్న షెడ్లు ఉంటాయి. ఎందుకు షెడ్లు ఉంటాయి? వాళ్ళకి ఇంటి పనులు వాళ్ళు సులభంగా దొరకాలంటే వాళ్ళు గోడ కానిచ్చి షెడ్ వేస్తేనే వాళ్ళకి దొరుకుతారు. అందుకని ఈ ఇళ్ళే తెచ్చి పెడతారు. ఈ డబ్బులు ఉన్న వాళ్ళే వాళ్ళని తీసుకొచ్చి గోడ వెనక షెడ్లు వేసి పెడతారు. రేపు ఈ అమరావతి నగరంలో వాళ్ళు ఉండాలా లేదా? ఉంటే ఎక్కడ ఉండాలి? ఒకవేళ ఉండనిస్తావు, పాకేసుకొని వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తావు? ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత వేస్తావు? నీళ్ళు ఇస్తావా లేదా? మీటర్ పెడతావా వాళ్ళకి? మరి రేపు వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ చెప్పడం లేదు. ఒకటి మాత్రం చెప్పాడు, ఏమిటంటే ఇవన్నీ మీరు ఒక చట్టం చేయాలి. ఆ చట్టంలో వీటన్నిటికీ డబ్బులు ఎట్లా వస్తాయో మీరు చెప్పాలి, యూజర్ ఛార్జీలు ఎట్లా వసూలు చేస్తావో చెప్పాలి అని చెప్పేసి మాత్రం రాసి ఉంది వరల్డ్ బ్యాంక్ అగ్రిమెంట్లో. అగ్రిమెంట్ మనం ఎక్కడో సంపాదిస్తే ఉపయోగం ఉంది. అధికారికంగా ప్రభుత్వమే వాటిని బయటపెట్టి చర్చించాల్సి ఉంటుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ ఒప్పందాన్ని శాసనసభలో పెట్టండి, చర్చించండి. మిగతా సంగతులు మీరు ఎలా ఉన్నా ప్రజలకు సంబంధించి
ఎందుకంటే అంత పెద్ద నగరం చేసిన ఊడిసేవాళ్ళు లేకుండా, టెక్నీషియన్స్ లేకుండా, పని వాళ్ళు లేకుండా, వాటర్ సప్లై వాళ్ళు లేకుండా, మెకానికల్ లేకుండా, డ్రైవర్స్ లేకుండా అదేమీ నడవదు. ముఖ్యమంత్రి ఇంట్లోనే ఒక 50 మంది ఉండాలి. ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. 50 మందితో ఇప్పుడు ఎవడో నడిచే పరిస్థితి ఏం లేదనుకుంటా. జగన్ ఇంట్లో ఎంతమంది ఉన్నారని ఆ మధ్య వచ్చింది. ఆయనకి డ్రైవర్లే ఎంతమంది ఉన్నారని చెప్పేసి పేపర్లో వచ్చింది. వాళ్ళ ప్యాలెస్ల్లో ఊరక గుడ్డేసి తుడవడానికి కావాల్సి ఉంటుంది 10-15 మంది. మరి అటువంటి ఈ జనమంతా ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఎక్కడ పెడతావు? వాళ్ళకి చదువు ఏమిటి? నువ్వు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టి వాళ్ళని చదివిస్తావా, లేకపోతే ఏం చేస్తావు? ఇవన్నీ దాంట్లో ఉండాలి. వాటి గురించి ఏమిటో చెప్పాలి. వాటి గురించి ప్రపంచ బ్యాంక్ కూడా చెప్పాలి. ప్రపంచ బ్యాంకు రేపు ప్రపంచ బ్యాంకు వీటన్నిటి గురించి మాట్లాడకపోతే ప్రపంచ బ్యాంక్ సంగతి కూడా మనం తేల్చాల్సి ఉంటుంది. అందుకని ఇది ఒక ముఖ్యమైన అంశం. ఇక రెండోది పోలవరం గురించి చెప్తాను. పోలవరం గురించి పోయినసారి నేను ముఖ్యమంత్రికి ఉత్తరం రాశాను. ఇప్పుడు వరకు చెప్పలా ఏమిటో. గోదావరిలో ఒక ప్రముఖ శాస్త్ర నిపుణుల వాళ్ళు ఇచ్చారు ఒకటి. గోదావరిలో పైన పేరంటాల్ దగ్గర నుంచి ఇప్పుడు పోలవరం డ్యామ్ కట్టే మధ్యలో 50 కిలోమీటర్లలో దాదాపు 60-70 టీఎంసీ, ఇంకంతకన్నా ఎక్కువ నీళ్ళు మాయమైపోతున్నాయట. అడుగున ఇసుకలోంచి బయటికి పోతున్నాయా, ఎక్కడ సొరంగంలో వచ్చి పోతున్నాయా ఎవరికి అర్థం కాల. వాటిని పరిశోధన చేయాలని చెప్పారు. ఇప్పుడు వరకు దాని గురించి మాట్లాడటం లేదు. ప్రొఫెసర్ శివాజీరావు గారని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, ఆయన చెప్పేవాడు 250 మీటర్ల లోతున ఇసుక ఉండేది, ఈ ఇసుకలోంచి నీళ్ళు ఎట్టుపోతాయో తెలియదు అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. మన డయాఫ్రమ్ వాల్ ఎందుకు చెడిపోయింది? డయాఫ్రమ్ వాల్ ఎందుకు చెడిపోయిందంటే ఆ ఇసుకలోంచి నీళ్ళు వచ్చి దాన్ని పైకి నెట్టి అది పైకి లేచిపోయింది. రేపు డ్యామ్ కేసు జరిగితే ఏమవుద్ది? తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి నీళ్లు కాదు ఉండేది. మనం అందరం దివిసీమకి వెళ్ళి సేవ చేసేది చూడు, అట్లా సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడు 1977లోనా? అప్పుడు అట్లా సేవ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదంటే వాళ్ళు 3 డయాఫ్రమ్ వాల్ కడతారట, పక్కన రాక్ఫిల్ డ్యామ్ కడతారట, ఆ పక్కన ఈ రక్షణ గోడని గ్యాప్స్ని ఇవన్నీ ఒకేసారి చేస్తారట. ఒకే ఎన్నిక ఒకే దేశంలాగా ఇవన్నీ ఒకేసారి చేస్తారట. ఒకేసారి చేయడానికి కూడా ఇబ్బంది లేదు. నువ్వు ఒకేసారి చేయడానికి నువ్వు సరైన పరిశోధన చేసావా? పోయినసారి ఈ రక్షణ గోడ దాని కింద నుంచి లీక్ అవుతుంది, వాటరు లీక్ కాకుండా ఏం చేసావు? ఏమి ఇప్పుడు వరకు చెప్పలే. మాకు చెప్పకపోయావు. శాసనసభ ముందన్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు. అప్పుడే ఆ పోలవరం ప్రాజెక్టు మీద అది సరైన రక్షణతో కట్టబడిందని చెప్పేసి నమ్మకం కుదురుద్ది. లేకపోతే నమ్మకం కుదరదు, భయంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని పోలవరం గురించి కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుతుంటారు, పారదర్శక గురించి మాట్లాడతారు, చాలా మంచిది. ఈ పోలవరం ప్రాజెక్టు గురించి కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ డయాఫ్రమ్ వాళ్ళు, ఆ రక్షణ గోడ, వీటన్నిటికి సంబంధించి సాంకేతిక వివరాలు ఇంతకుముందు నిపుణుల కమిటీ చెప్పి, ఇంతకుముందు లోపాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్లో ఎత్తి చూపారో ఆ లోపాలన్నింటినీ నివారణ కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో అటువంటి వాటినన్నింటినీ ముందుకు పెట్టి ఆ రకంగా ముందుకు పోతే బాగుంటుంది. లేకపోతే 2025 ఫిబ్రవరి నుంచి నిర్మాణాలు వేగంగా పుంజుకుంటాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజల ముందుకు చెప్పాలి. చెప్పి ఇస్తే ఆయనకు గౌరవం ఉంటుంది, మంచి పని చేసేవాడని చెప్పేసి పేరు వస్తుంది. లేకపోతే పాత ప్రభుత్వం ఎట్లా మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మీద వైట్ పేపర్లు వస్తాయి. పాత ప్రభుత్వం మీద ఈయన వైట్ పేపర్ ఇస్తే ఈయన మీద, ఇప్పుడు ఈయన రెడ్ బుక్ ప్రకటిస్తే వాళ్ళు ఏదో ఇంకో గ్రీన్ బుక్, ఏం బుక్ అది? వీళ్ళు రెడ్ బుక్ అయితే వాళ్ళు బ్లూ బుక్, వీళ్ళు వైట్ పేపర్ అయితే ఈ పేపర్లో బుక్కులతోటే మన కర్మ కాలిపోయే పరిస్థితి ఉంటుంది. అట్టడిది జరగకూడదు. అందుకని శాసనసభ వేదికగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ సమస్యలన్నింటినీ అంతేగా చాలా సమస్యలు ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇప్పుడు VTPSకు పొగ వస్తుంది, మీరు ఇవాళ పేపర్లో చూసుంటారు. ఆ పొగ ఎలా ఆ చుట్టుపక్కల ఎట్లా ఉందో. రేపు ఈ ఇబ్రహీంపట్నం, కొండపల్లి ఈ గ్రామాలు కాదు, ఈ పొగ అంతా అమరావతి మీదనే ఉంటుంది. గతంలో ఒక రిపోర్ట్ చెప్పారు, నేను కూడా అప్పుడు మాట్లాడాను. ఇదంతా అమరావతి మీదనే ఉంటుంది.
మరి ఈ ఇప్పుడు ఏదో డచ్ కెనాల్స్ అవి ఇవి చెప్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? దానికి మార్గం ఏమిటి? ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు నమస్కారం.